ఆమె ఎప్పుడూ స్కూలుకు ఆలస్యంగా వచ్చేది. అందుకే టీచర్ ఆమె తల్లిదండ్రులను పిలవాలనుకున్నారు. ఆమెకు మరో దారి లేకుండా టీచర్ను జైలుకే తీసుకెళ్లింది. టీచర్ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమె నాన్న జైల్లో ఉన్నాడు. నాన్న ఆమెను చూడగానే ఆనందంతో ఉప్పొంగిపోయాడు. నిజానికి అతని బుద్ధి 6 సంవత్సరాల పిల్లవాడిలో ఉండేది. కానీ అతనిపై తప్పుడు నేరం మోపారు. అమ్మాయికి నమ్మకం కలగా కార్డ్బోర్డ్ బాక్స్ లో దాక్కుంది. జైలు ఖైదీల సహాయంతో లోపలికి వెళ్ళింది. బాక్స్ తెరవగానే ఖైదీలంతా చిరునవ్వులు చిందించారు. కానీ ఆమె ఎవరి వైపు పట్టించుకోకుండా చుట్టూ చూసింది. చివరికి తన నాన్నను చూసింది. కన్నీళ్లు కమ్ముకున్న కళ్లతో అతను నెమ్మదిగా వచ్చి ఆమెను బలంగా కౌగిలించుకున్నాడు. అతని గడ్డం ఆమె చెంపలను గుచ్చింది. ఇద్దరూ గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆమె తన నాన్నను జైల్లోంచి తప్పించుకుంటానని ప్రమాణం చేసింది. కానీ ఒక అంకుల్కు భయం వేసింది. ఆమె అందర్నీ ప్రమాదంలో పడేస్తుందేమో అని. అతను జైలర్కు సమాచారం ఇచ్చాడు. భయంతో ఆమె అక్కడే నిల్చుంది. గార్డులు వెంటనే వచ్చారు. ఆమె తలుపు వెనక దాక్కుని ఒక ఖైదీ చేతిని బలంగా పట్టుకుని ఏడుస్తూ ఏమీ మాట్లాడొద్దు అని చెప్పింది. చివరికి ఆ అంకుల్ ఆమెను దాచాడు. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్లి మళ్లీ తన నాన్న చేతుల్లోకి చేరి నెమ్మదిగా ఉండండి, శబ్దం చేయకండి అని చెప్పింది. ఆ సెల్లో ఒక క్షణం అపూర్వమైన ఆప్యాయత నిండిపోయింది. అందరి ముఖాల్లో చిరునవ్వులు మెరిశాయి. క్రమంగా ఆమె అదే సెల్లో ఉండసాగింది. ఖైదీలు కార్డ్బోర్డ్ తో ఆమె కోసం నక్షత్రాల ఆకాశం తయారు చేశారు. రాత్రిళ్లు జురాబులోంచి వారి దుప్పటిపై నక్షత్రాలు మెరుస్తున్నట్లుండేది. కానీ ఒక రోజు జైలు తనిఖీ సమయంలో వార్డెన్ ఆమెను చూసి నాన్నను కూతుర్ని మళ్లీ విడదీశాడు. అమ్మాయి చాలా బాధపడింది. అనారోగ్యానికి గురైంది. వార్డెన్ ఆమె మంచం పక్కన నిలబడ్డాడు. ఆమె ఏడుస్తూ నన్ను కూడా అరెస్ట్ చేయండి, నన్ను కూడా జైల్లో పెట్టండి అని చెప్పింది. వార్డెన్ ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు. కానీ కేసును మళ్లీ విచారణ చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను ఏం ఆలోచిస్తున్నాడో అమ్మాయికి తెలియలేదు. ఆమె మళ్లీ ఒక బాక్స్ లో దాక్కుని తన నాన్న దగ్గరకు చేరింది. అప్పటికే అందరికీ అతని మీద తప్పుడు నేరం మోపారని తెలిసింది. ఖైదీలంతా కలిసి కేసును మళ్లీ తెరవాలని ఒక దరఖాస్తు రాశారు. ట్రయల్ మొదలయ్యేసరికి నాన్న అన్నీ ఒప్పుకున్నాడు. తర్వాత అమ్మాయికి తెలిసింది. పోలీస్ చీఫ్ నాన్నను బెదిరించాడు. నేరాన్ని ఒప్పుకోకపోతే నీ కూతురికి హాని చేస్తాను అని. ఆ రోజు అతను అత్యంత దుఃఖించాడు. న్యాయమూర్తి సుత్తి పడగానే నాన్నకు మరణశిక్ష విధించారు. కానీ ఖైదీలు ఓడిపోలేదు. ఒకే రాత్రిలో హాట్ ఎయిర్ బెలూన్ తయారు చేశారు. నాన్నను కూతుర్ని ఇద్దరినీ అందులో కూర్చోబెట్టారు. బెలూన్ ఆకాశంలోకి ఎగిరింది. అమ్మాయి ఆనందంతో నాట్యం చేసింది. అకస్మాత్తుగా తాడు ఒక కారుకు చిక్కుకుంది. ఇద్దరూ ఆకాశంలో మునిగిపోతున్న సూర్యుడిని చూస్తూ ఉండిపోయారు. చివరికి మళ్లీ పట్టుబడ్డారు. ఉరిశిక్ష రోజు ఆమె పుట్టినరోజే. నాన్న ఆమెకు ఒక స్కూల్ బ్యాగ్ ఇచ్చాడు. ఆమె ఎప్పుడూ కోరుకున్న బహుమతి అదే. ఆమె అతన్ని బలంగా కౌగిలించుకుంది. ఇక మళ్లీ నాన్నను చూడలేనని ఆమెకు తెలుసు. ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ కోర్టులో నిలబడింది. ఇప్పుడు ఆమె పెద్దదయ్యింది. ఒక న్యాయవాదయ్యింది. చివరికి ఆమె తన నాన్న పేరు నిర్దోషిగా నిరూపించింది.